కోసం అంగన్వాడీలు కదం తొక్కారు. పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. సమస్యల సాధన కోసం పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చారు. సమస్యల సాధనకై అంగన్వాడీలు తలపెట్టిన 48 గంటల ధర్నాలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా చౌక్ కదిలి వచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం నినాదించారు. ఈ సందర్భంగా ధర్నా ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి గ్రాట్యుటీ పెన్షన్ ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దాని అమలు జరపడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, పైగా కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థలో కూడా జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం మూలంగా అంగన్వాడీల ఉద్యోగ భద్రతకే ముప్పు వాటిల్లుతోందని వాపోయారు. గత ఎన్నికల కన్నా ముందు 24 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సమ్మె సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అధికారంలోకి వస్తే అంగన్వాడీ ఉద్యోగులకు 18,000 వేతనం చెల్లిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, గ్రాట్యుటీ పెన్షన్ సదుపాయాన్ని అమలు జరుపుతామని హామీ ఇచ్చి 15 నెలలు అవుతున్నప్పటికీ సమస్యలు పరిష్కరించకపోగా రిటైర్ అయిన వారికి ఇంతవరకు అంగీకరించిన గ్రాట్యుటీ చెల్లించడం లేదన్నారు. బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు బడ్జెట్ పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నన్నేసాబ్, నాగన్న, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి శిల్పలింగం, నగర నాయకులు కె రాములు, అంగన్వాడీ జిల్లా నాయకులు స్వర్ణ, దేవగంగు, చంద్రకళ, మంగదేవి, శివరాజవ్వ, వాణి, జ్యోతి, జగదాంబ, కరుణ తదితరులు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఈ దేశంలో 25 లక్షల మంది అంగన్వాడీ కార్మికులు తమ సమస్యల పట్ల పరిష్కారం కోరుతూ అనేక పోరాటాలు చేస్తూ ఉంటే పెడచెవిన పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు భారత్ మాతాకి జై అంటూనే మరొక వైపు భారత మాత ముద్దు బిడ్డలైన అంగన్వాడీ కార్మికులు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అంగన్వాడీ కార్మికులు కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసినటువంటి అంగన్వాడీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో నరేంద్ర మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఈరోజు సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని, పిఎఫ్ఈఎస్ఐ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా నరేంద్ర మోడీ సర్కార్ పాటించే పరిస్థితి లేదు. అంతేకాదు ఈ రోజు రాష్ట్రంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలన అంటూనే ఇప్పటికీ అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించలేదు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్గా మార్చినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన 10 నెలల వేతనాలు బకాయిగా ఉన్నాయి. అంగన్వాడీ ఆయాలను, టీచర్లను రిటైర్మెంట్ చేసి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికి కూడా వాళ్ళ ఖాతాలో ₹1 వేసినటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు మొబైల్ అంగన్వాడీ సెంటర్లు అని చెప్పేసి కొత్తగా తెస్తా ఉన్నది. అలాగే పిఎంసి అనే కొత్త అంగన్వాడీ ప్రాజెక్టులని అమలు చేయబోతా ఉన్నది. ఇది తొట్టిదారిన అంగన్వాడీ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో కనబడుతుంది. సిఐటిగా దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే అంగన్వాడీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కి 5 లక్షలు, ఆయాకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలా, పెండింగ్ లో ఉన్న వేతనాలు, బిల్లులు అన్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు సిఐటు ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించి రాబోయే కాలంలో సీఎం ఆఫీస్ ముట్టడి చేయడానికి కూడా అంగన్వాడీ కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.